శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, సీదిరి అప్పలరాజు గారు అరెస్ట్ అయ్యేటప్పుడు ఆయన చేసిన ఆ నమ్మటం అనుచరులు చేసిన నినాదాలు, ఆయన అట్లా చేయి పైకి ఎత్తి ఏదో విప్లవకారుడు అలాగా ఇవ్వటం, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఏమైనా ఇచ్చుకొని ఇవ్వండి, అది కాదు కానీ పాపం ఆయన అరెస్ట్కి వాళ్ళ ఆవిడ గుండెలు బాదుకుంది. మీరు చూసారా అది? అవును. ఆయన పాపం వెన్నెముక నెప్పిట. అంతకుముందు ధర్మాన ప్రసాదరావు పక్కన కూర్చోబెట్టిన ఏం చెప్పాడు? వీరుడు, శూరుడు, ధీరుడు, దేనిని ఎదుర్కొంటాడు, అరెస్ట్ చేస్తారా, చేసుకోండి అన్నాడుగా, చేశారు. దీని మీద పాపం మీరు చూసారా లేదో, ఈయనెవరు, ప్రొఫెసర్ నాగేశ్వర్ 4 బెస్ట్ పాయింట్స్ చెప్పాడు పాపం. ఏంటంటే, ఒకటి, ఇప్పుడు కొడుకుని కాపాడుకోవడం కోసం అక్కడ ఉండే దాన్ని ఏమంటాం మనం, వాటిని తారుమారు చేయొచ్చు. ఏంటి, అక్కడ ఉండే ఆధారాలు, అది తప్పులేదు, తండ్రిగా చేయొచ్చు. కానీ ఈయన ఎక్కడికి పారిపోవట్లేదు. ఈయన ఎక్కడికైనా పారిపోయాడా అని అడుగుతున్నాడు. తర్వాత ఏమో ఇప్పుడు కొడుకు విషయంలోట ఈయన ఏమీ చేయలేదట. ఆయన అక్కడ పోలీసులు వచ్చారట, అన్ని ఆధారాలు సేకరించారట. ఈయన అక్కడ ఉండి ఆయన ఏమీ ఆధారాలంతా నాశనం చేయలేదట. మరి చెప్పాడు కదా. మొత్తం 4 పాయింట్స్ ఇట్లాంటివే చెప్పాడు ఆయన. ఇక్కడ మనం అడిగేది ఏంటంటే పాపం ప్రొఫెసర్ నాగేశ్వర్ని, సో మొత్తానికి మీరు మీ ముసుగు తీసి వైసీపీ అని క్లారిటీ ఇచ్చారు. నేను రెండోది, మీరు అపర మేధావి, మీరేమో అడ్వకేటు, అంటే లా చదివారు కదా. ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి నాకు, ఈయన దానయ్య గురించి అసలు మాట్లాడాడా? ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వరు. పాపం అంటే వాళ్ళు అనాథలు, లేదంటే లేని వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళ గురించి పట్టించుకోరు. అది జగన్మోహన్ రెడ్డి సీదిరి అప్పలరాజు వైపు ఉన్నారు కాబట్టి పాప ఆయన 4-5 ట్వీట్లు చేశారు నిన్న. జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంత బాధపడిపోతూ, గుండెలు బాదుకుంటూ, ఆయన చాలా కదా, ముఖ్యం కదా. ఎందుకంటే ఒక మత్స్యకార కుటుంబానికి చెందిన 18 ఏళ్ల పిల్లాడు బైక్ నడుపుతూ యాక్సిడెంట్ చేస్తాడు, తప్పే ఉంది కదా. అందుకే సీదిరి అప్పలరాజు భార్య ఏమంది, ఎవరు యాక్సిడెంట్ చేయలేదా? చేస్తారండి. పేదల కుటుంబాలకు మీరు 10 లక్షలు ఇవ్వండి, యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళందరి లిస్టు తీసి, మా కొడుకే చేశాడా? అందరూ లా చదివేస్తున్నారండి కదా. లా చదివేసి లా పాయింట్స్ తీసేసి, ఎవరైతే డబ్బులు ఉంటాయో, డబ్బులున్న వాళ్ళ పిల్లలు తప్పులు చేస్తారు, మీరేం చేయాలి? 10 లక్షలు ఇచ్చి మాఫీ చేయాలి. అరెస్ట్ చేస్తారా మీరు? కొత్త లాజికల్ కదా. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రతివాడు లాని చేతుల్లోకి తీసేసుకుని అరెస్టులు చేయకూడదు. మేము కొట్టేసి వెళ్ళిపోతాం. చిన్నపిల్లలు బైక్ ఇస్తాం, కొడతారు, చచ్చిపోతారు అవతల వాళ్ళు. 1,00,000 ఇచ్చాం కదా, 1,00,000 ఇచ్చి ఇంట్లో పని చేయమని అడిగాం కదా. ఇంతకంటే విశాల హృదయం ఉంటుందా సీదిరి అప్పలరాజుని మించి? అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తాడు కదా. ప్రజలు గమనించండి, వైసీపీ పార్టీ మెంటాలిటీ ఏంటి అనేది మీరు గమనించండి. ఎంత అసలు దారుణం కదండి. అసలు ఆధారాలు మాయం చేయలేదా? ఒక బ్రాహ్మణ పిల్లాన్ని పట్టుకుని నువ్వు 1,50,000 ఇచ్చేసి మాట్లాడేసుకుని, నా కొడుకు బదులు నువ్వు అక్కడ ఉండు అని చెప్పేసి, సో ఇప్పుడు ఏంటంటే ఆధారాలు మాయం చేశాడు కదా. 1,50,000కి మాట్లాడి నువ్వు నా కొడుకు స్థానంలో ఉండమ్మా అని చెప్పాడు. అంతా అయిపోయాక నీకు 7.5 లక్షలు ఇస్తా అన్నాడు. అంటే నీ కొడుకుని కాపాడడానికి 9 లక్షలు ఇస్తావు, దానయ్య కుటుంబానికి 1,00,000 ఇచ్చి పని చేయమంటావు, పనికి ఇంటికి రా అంటావు. ఎవరిని? దానయ్య భార్యని. పాప ఇంకా భర్త చచ్చిపోయి 4 రోజులు కాల. అసలు ప్రపంచంలో ఇంతకు మించిన మానవత్వం ఉండదండి. మీరు నేర్చుకోవాలి వైసీపీ వాళ్ళ దగ్గర చూసి. అరికాలు మంట నెత్తికెక్కుతోంది. ఒక్కొక్కడిని అసలు ఈడ్చి కొట్టాలక్కర్లేదా? ఆ తల్లి అసలు తల్లేనా? 6వ తల్లి మాట్లాడే మాటలు
ఎంత మీరు సంపాదించుకుని పొగరుబట్టి ఉన్నారు అంటే మత్స్యకారులు అయితే మనుషులు, యాదవులు అయితే మనుషులు కాదు. తిండి లేకుండా ఉన్నారు వాళ్ళు. నిన్న ఏం జరిగింది తెలుసా? వాళ్ళు పార్థసారథి గారు అనుకుంటా తెలుగుదేశం తరఫున 5 లక్షలు ఇచ్చారు వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి. ఇస్తే వాళ్ళ తల్లి, ఎవరి తల్లి, దానయ్య తల్లి మళ్ళీ ఓ వీడియో పెట్టారు, అద్భుతమైన వీడియో. 1,00,000 ఇచ్చి నా కోడల్ని నువ్వు పనికి రమ్మన్నావు కదా, ఇప్పుడు నేను 1,00,000 ఇస్తాను, నీ భార్యను పంపించు పనికంది. సూపర్ కదా. అది నిజమో కాదా కానీ వీడియో చూశాను నేను, అది నిజమైతే బాగుండు అనుకున్నా. డబ్బు కాదు మనిషికి, అహంకారం కాదు, అంటే సంపాదించుకుని అడ్డంగా ఒళ్ళుపై తెలియకుండా వీళ్ళందరినీ తొక్కి పట్టేసి, అంటే వీళ్ళు, ఆవిడ బాగా మాట్లాడిందండి. దానయ్య తల్లి మాట్లాడిన మాటలు ఒకసారి వెయ్యండి, మేము ఓట్ల కోసమే అని చెప్పింది ఆవిడ. చాలా బాధాకరం. సో అందుకని పాపం నేను ప్రొఫెసర్ నాగేశ్వరి గారికి చెప్తున్నది ఏంటంటే, మీకు ఇంకా తెలియదేమో, ఒకసారి మొత్తం చూడండి. స్క్రిప్ట్ రాగానే చదివేయకూడదు కదా, స్క్రిప్ట్ మీరు కొంచెం చూసుకోవాలి కదా, అందులో మేధావులు కదా, అవునా? పవన్ కళ్యాణ్ తిట్టమంటే తిట్టేస్తారు, అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పేశారు, చెప్పాక మళ్ళీ వెనక్కి తీసుకున్నారు మాట అంటారు, వెనక్కి తీసుకుని రౌండ్ టేబుల్ సమావేశం పెడతారు, పెట్టి మీరు అపర మేధావిలాగా కూర్చుంటే చుట్టూ ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అందరినీ తిడతారు. పాపం మీరు అలా వింటూ అలాగ పాపం ఒక ఏమనాలి, ఒక మునిలాగా కూర్చుని ఉన్నారు, అవునా? ఆ రోజు మాట్లాడాలి మీరు భయపడిపోయి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టించేసుకున్నారు. ఇవాళ ఏరు వీళ్ళందరూ ప్రశ్న జోసెఫ్ వెనకాల ఇవాళ ఎవరున్నారు? ఇప్పుడు ప్రశ్న జోసెఫ్ భార్య దగ్గరికి ఎవరైనా వెళ్ళి పరామర్శించారా? వీళ్ళల్లో ఎవరైనా వాళ్ళ పిల్లని ఎవరైనా చూసారా? అందుకని వాళ్ళ భార్యని, ఆ పాపని ఎవరైనా వెళ్ళి పలకరించారా? శత్రువైనా కూడా మనం మానవత్వం అనేది మర్చిపోకూడదు. తిండి పెట్టడం మానేస్తామా? మంచినీళ్ళు ఇవ్వటం మానేస్తామా? కాదుగా. అందుకని నేను అడుగుతున్నది అది. మన స్క్రిప్ట్ వచ్చింది, చదివేసాము హ్యాపీగా, నాకు పేటీఎం అయిపోయింది, ఇవన్నీ ఓకే కదా. అందుకని మీరందరూ, నిన్న తెలకపల్లి రవి గారు కూడా పాపం మాట్లాడారు. ఆయన కొంచెం అటు ఇటు కాకుండా గోపీలాగా మాట్లాడారు అనుకోండి, గట్టిగా ధైర్యంగా మాట్లాడలేకపోయారు. ఇప్పుడు మీరు స్టాండ్ అనేది ఓ పక్కే ఉండాలి, మంచో చెడో అంతే. మంచి చెడు మధ్యలో మనం నిల్చోలేంగా. ఇప్పుడు ఒక కాలు అటా ఇటా అనేది గాలిలో వేలాడుతూ ఉంటుంది, అది ఉంటుందా? మీరు ఒకసారి ఊహించుకోండి, ఒక గోడ మీద మీరు, మీ కాలు ఓ కాలు అటా ఇటా, కింద పడతారు ఆఖరికి. అందుకని మనం డబ్బులు వచ్చేసాయి కదా అని మాట్లాడకూడదు. ఎవరమైనా సరేనండి. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, ప్రశ్నించేది ఎవడు తప్పు చేసినా ప్రశ్నించాలి, అది అపోజిషనా లేదు అధికార పక్షమా కాదు, నిలదీయగలగాలి. ఎప్పుడు నిలదీస్తారు మీరు జెన్యున్గా ఒక మంచి జర్నలిస్ట్గా ఉంటేనే. పేటీఎంగా ఉంటే ఇలాగే ఉంటారు. సో మొత్తం మీద పాపం సీదిరి అప్పలరాజు గారికి వెన్నెముక నొప్పి. మరి ఇప్పుడు వారు ఏమయ్యారో తెలియదు. పోలీస్ స్టేషన్లో అయితే ఉంచారు వారిని, మరి ఏం జరిగింది తర్వాత. ఇంతకీ వారిని అరెస్ట్ చేయకూడదు, అది వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, మీరు ఆధారాలు మార్చచ్చు, మీ కొడుకును వెనకేసుకు రావచ్చు, కానీ మీరు అరెస్ట్ చేయకూడదు. ఇప్పుడు కొత్త సిద్ధాంతాలన్నీ ప్రతిపాదిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మీరు లా మార్చేయాలి మొత్తం, మీరు మీ భారత స్మృతిని, అదే రాజ్యాంగాన్ని మార్చేసేయండి, శిక్షా స్మృతిని మార్చండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కొడుకును కాపాడుకుంటారు, తప్పులేదు. అవతలవాడు ఎవడైనా మాకు బాధ లేదు, అసలు పేదవాడైతే ఇంకా మంచిది, ఓ 1,00,000 ఇచ్చి కొనేస్తాం. అర్థమైందా? అందుకని ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసి ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావుల్ని, తెలకపల్లి రవి లాంటి సీనియర్ జర్నలిస్టుల్ని ప్రజలు బాగా గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు.